హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వ్లాగ్స్. ఇవాల్టి థంబ్నెయిల్ వచ్చేసి మీరు చూసి ఉంటారు. సో ఆ చిట్కా ఏంటి అనేది మీకు లాస్ట్ ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇది వచ్చేసి మనకి బోటి అన్నమాట. ఇది క్లీన్గా ఫ్రెష్గా కడుక్కొని ఇట్లా బోటి రెడీ చేస్తారు. సో మనం క్లీన్ చేసుకున్న బోటీలోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దీనికి మనం ఒక 5 to 6 విజిల్స్ వరకు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అంటే బోటీ ఇది మటన్ది కాబట్టి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. ఒక 5-6 విజిల్స్ వచ్చినాయంటే మనకి బోటీ సాఫ్ట్గా ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా, కొంచెం పొంగు అనేది అట్లాంటివి బోటీ కర్రీ చేసేటప్పుడు కామన్. తర్వాత ఇందులో మీడియం సైజు కొంచెం చింతపండు అయితే తీసుకున్నాము. సో అందులోకి కొంచెం వాటర్ వేసి దాన్ని కొంచెం నానబెడుతున్నాము. ఇదే మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు చూపించేది. ఇదేంటనేది మీరు లాస్ట్ వీడియో ఎండ్ వరకు చూస్తే ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటనేది చెప్తాను. సో ఇందులోకి కొంచెం తగినన్ని వాటర్ పోసుకొని ఇది ఒక చిన్న అంటే మిశ్రమం లాగా, అంటే ఒక చిన్న ఫైన్ పేస్ట్, లంప్స్ లేకుండా సాఫ్ట్గా కొంచెం అయ్యేటట్టు బాగా కలిపి ఒక 5 to 10 మినిట్స్ వరకు నానబెడతామన్నమాట ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్. అలా లంప్స్ లేకుండా కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కర్రీకి ప్రాసెస్. ఇందులోకి మేము తీసుకున్న ఆనియన్స్ 2 మీడియం సైజ్, ఒక 5 to 6 గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, పుదీనా అండ్ 2 మీడియం నార్మల్ టమాటోస్ తీసుకున్నాము. సో ఈ విధంగా చూపించినట్టుగా కట్ చేసుకున్నాము. సో ఇందులోకి మనకి హోల్ గరం మసాలా, పట్ట, ఒక 1 టేబుల్ స్పూన్ సాజీరా, తర్వాత ఇది పువ్వు అంటారు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 5 to 6 లవంగాలు తీసుకున్నాము. సో ఇవి మనం డైరెక్ట్గానే వాడతాం కాబట్టి పొడి ఏం అవసరం లేదు ఇది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి బోటి అనేది కూడా బాగా ఉడకడం జరిగింది. ఆ పొంగు ఎప్పుడైతే రాకుండా ఉంటుందో మనకి అర్థమైపోతుంది బోటి అనేది బాగా మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోయిందని. సో ఇది ఒక లాస్ట్ విజిల్. ఇది అయిపోయిన తర్వాత మనం ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒకసారి ఆ డక్కన్ లేసి చూస్తే మీరు చూడొచ్చు బోటి అనేది ఎంత సాఫ్ట్గా ఉడికిపోయింది అనేది. ఇందులో కొంచెం లైట్గా వాటర్ ఉంటుంది, అది డ్రైన్ అవుట్ చేసుకోవడానికి అట్లా జాలి గిన్నెలో వేసి పెట్టినాము. నెక్స్ట్ కర్రీ ప్రొసీజర్కి వచ్చేసి ఇందులో నాన్ వెజ్ కర్రీస్ కాబట్టి ఒక 2 to 4 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ని పోసుకోవాలి. ఎందుకంటే కొంచెం నాన్ వెజ్ కర్రీస్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే కొంచెం టేస్ట్ అనేది బాగా వస్తుంది. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకున్న చిల్లీస్, ఆనియన్స్, తర్వాత ఇందాక మనం తీసుకున్న హోల్ గరం మసాలాని కూడా ఇందులోకి వేసేసి ఒక మంచిగా గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చేటట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం మనం ముందుగా చూపించినట్టుగా కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకొని కొంచెం ఇది ఫ్లేవర్ కోసం కొంచెం ఆయిల్లో మగ్గితే కొంచెం ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి మనం ఇందాక కట్ చేసుకున్న టమాటోస్ని కూడా కొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై చేస్తే కొంచెం బాగుంటుంది.
సో ఇప్పుడు ఈ టమాటాస్ ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని కూడా వేసి కొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్ చేసేటప్పుడు కొంచెం ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే మనకి ఆ కౌస్ స్మెల్ అట్లాంటివి రాకుండా కొంచెం బాగుంటాయి అన్నమాట. సో ఇప్పుడు కొంచెం ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు తీసుకున్నాము. అండ్ తర్వాత ఇది వచ్చేసి 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ అంటే కారము. అంటే కారం మనం నాన్ వెజ్ కర్రీస్కి మనం ఇష్టంగా వేసుకోవచ్చు, కారంగా తినే వాళ్ళు కారంగా వేసుకోవచ్చు, మాకైతే అది ఇనఫ్. అండ్ తర్వాత ఇది వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్. అండ్ ఇది వచ్చేసి ఒక 4 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అంటారు. ఇందాక మనం బోటి ఏదైతే ఉడికించి పెట్టుకున్నామో ఈ బోటిని అందులోకి వేసుకోవాలి. వేసుకొని అలా కొంచెం ఒక మెల్లగా అట్లా కొంచెం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో చూడొచ్చు ఇక్కడ మీరు, ఇదైతే మంచిగా ఇట్లా మసాలా అంతా దీనికి పట్టడం అయితే జరుగుతుంది. కొంచెం ఆయిల్లో ఇంకా ఫ్రై అవ్వలేదు కాబట్టి ఇంకా కొంచెం వేగాలి. వేగితే ఇంకా కొంచెం మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇందులో చూపించేది 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి. ఇది యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఆ బోటీలో కొంచెం ఏదైతే కౌ స్మెల్ అట్లా నీ స్మెల్ అంటారు అది కొంచెం వేసుకుంటే మనకు కొంచెం కవర్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. అంటే అంత స్మెల్ అయితే రాదు, కానీ ఇది వేసుకుంటే కొంచెం ఇంకా ఫ్లేవర్ కూడా ఎక్స్ట్రా యాడ్ అయినట్టు ఉంటుంది అన్నమాట. సో ఒక్కసారి అట్లా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం ఒక మీడియం సైజ్ చింతపండు నానబెట్టినాం కదా, ఆ పల్పు మొత్తం ఏదైతే చింతపండు రసం ఉందో అది మొత్తం ఇందులోకి వేసుకోవాలన్నమాట. అంటే ఇది ఒక 1.5 గ్లాస్ వరకు ఉంటుందన్నమాట. సో ఇది వేసుకున్న తర్వాత కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకొని కవర్ అంటే దీనిపైన మూత పెట్టేసి కొంచెం ఉడకబెట్టాలన్నమాట. అంటే కొంచెం ఆ ఫ్లేవర్ చింతపండు రసం అనేది దాంట్లోకి చూడొచ్చు మీరు ఇప్పుడు, అది బాగా ఇంకిపోయి ఇది అవుతుందన్నమాట. చూడొచ్చు కర్రీ కూడా మనకి దగ్గరికి ఇట్లా అవ్వడం జరిగిందన్నమాట. ఇట్లా మధ్య మధ్యలో ఒక 2-3 టైమ్స్ తీసుకుంటూ ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడితే కొంచెం ఆ దమ్కి అనేది ఆ ఫ్లేవర్స్ మంచిగా సెట్ అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఆయిల్ అనేది ఇట్లా కొంచెం తేలడం స్టార్ట్ అయింది. సో ఇది దీన్ని బట్టి ఏంటంటే కొంచెం ఆల్మోస్ట్ అంత కర్రీ అంతా మగ్గిపోయి ఇదైందనమాట. నెక్స్ట్ ఇప్పుడు మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇందులోకి మనము ఒక 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే పోసుకున్నాము. సో ఒక్కసారి ఇట్లా వాటర్ ఏదైతే మనం పోసుకున్నామో ఆ పోసుకున్న వాటర్ని కొంచెం అట్లా కర్రీని మొత్తం అంతా ఒక్కసారి ఇట్లా కలుపుకుంటే కొంచెం ఇది అవుతుందన్నమాట. సో ఇది ఒకసారి మూత పెట్టేసి ఇది కొంచెం ఒక పొంగు అంటే ఇట్లా కొంచెం బాయిల్ అయ్యేంతలాగా ఒక్కసారి పెట్టుకుంటే మనకి ఇది కొంచెం బాగా దానికి కూడా ఫ్లేవర్స్ ఇది అయిపోతాయి. చూడొచ్చు మీరు ఇక్కడ ఆ పొంగు అనడం రావడం స్టార్ట్ అవుతుంది.
సో ఇక్కడ చూసిన విధంగా అయితే మీరు చూడొచ్చు, ఈ పొంగు అనేది బాగా మసిలిందనమాట. సో ఇప్పుడు ఇందాక మన సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ని తీసుకొని అందులో మళ్ళొక్కసారి మిక్స్ చేసుకుంటూ ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్ని అందులోకి మనము వేస్తామన్నమాట. ఇలా బాయిల్ అవుతుంటే లంప్స్ లేకుండా ఆ ఇంగ్రీడియంట్ని మొత్తం అందులోకి మనము వేసేయాలన్నమాట. ఒక్కసారి చూపించిన విధంగా ఒకసారి కలుపుకోవాలి. సో ఆ రిమైనింగ్ది కూడా మనము ఏదైతే ఉందో అందులోకి కొంచెం వాటర్ వేసుకొని అది కూడా పోసేసినాం అన్నమాట. ఒకసారి మంచిగా అడుగంటకుండా కొంచెం మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఇందులో కొంచెం ఫ్లేమ్ డౌన్ చేసుకోవాలంటే కొంచెం మంట తగ్గించుకోవాలి. సో దీనికి మూత పెట్టకుండా కొంచెం ఇట్లా మంచిగా బాయిల్ అయ్యేటట్టు చూడాలి. అంటే ఇట్లా బాగా ఒక 2-3 టైమ్స్ పొంగులు వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇదైతే బాగా కుక్ అయిపోయింది. అండ్ తర్వాత ఆయిల్ కూడా మొత్తం సైడ్ నుంచి రావడం జరిగింది. ఒక 2 మినిట్స్ అయితే మనం మూత పెట్టి ఉంచుతాము. తర్వాత ఒక్కసారి మూత ఓపెన్ చేస్తే మీకు ఆల్మోస్ట్ అక్కడ సైడ్లో చూడొచ్చు ఆయిల్ అంతా మీకు అంటే ఇది బాగా కుక్ అయిందని మనకు అర్థమైపోయింది. సో ఇందాక మనం ఫస్ట్లో తీసుకున్న కొత్తిమీర పుదీనా ఉంది కదా, అది కూడా వేసి ఒక్కసారి మిక్స్ చేసుకుంటే ఇంకా మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ బోటి కర్రీ రెడీ. అందులోకి పచ్చిది కరివేపాకు ఫ్రెష్ వేస్తే కొంచెం ఇంకా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది మన కర్రీ. సో ఇట్లా ఒకసారి స్టవ్ను ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి తీసిన తర్వాత ఇది మన తెలంగాణ స్టైల్ బోటి దప్పడం అంటారు. ఈ దప్పడం వచ్చేసి మేము జొన్న పిండితోటి చేసాము. అదే మన సీక్రెట్ ఇంగ్రీడియంట్. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.